అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చేనేత రంగానికి ఊతమివ్వాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ నేతన్న సేవలో పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తోంది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా చీరాలలో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం అందించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు 179 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయబోతోంది ప్రభుత్వం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇవాళ బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు సీఎం చంద్రబాబు. వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొని నేతన్న సేవలో పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. అనంతరం జాండ్రపేటలో చేనేతల వర్క్ షాప్ ను సందర్శించి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వారి సమస్యలు, సూచనలు తెలుసుకోబోతున్నారు. సంప్రదాయ చేనేత వృత్తి అనేక కుటుంబాలకు జీవనాధారం. అయితే ముడిసరుకు ధరల పెరుగుదల, మార్కెట్ పోటీ, పవర్లూమ్ ప్రభావం వంటి కారణాలతో ఈ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో చేనేత కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక చేయూత అందించడం ద్వారా వృత్తిపై నమ్మకం పెంచడంతో పాటు యువతను కూడా చేనేత వైపు ఆకర్షించాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఇవాళ సీఎం చంద్రబాబు కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. చేనేత కుటుంబాలకు ఊతం ఇవ్వాలనే లక్ష్యంతో ఒక నేతన్నల ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు కదా, అప్డేట్స్ ఏంటి? చెప్పండి సార్. వేటపాలెం, కొత్తపేటలో ఇవాళ సీఎం బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అందులో కొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నేతన్న సేవలో పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తోంది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇవాళ చీరాలలో ఈ పథకం ప్రారంభం కాబోతోంది. అటు ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించబోతోంది. నేరుగా వారి ఖాతాల్లోనే ఏపీ సర్కార్ జమ చేయబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలున్నాయి. వాళ్లకు నేరుగా వారి అకౌంట్లోనే ఇవాళ 179 కోట్లను జమ చేయబోతున్నారు. చేనేత రంగానికి ఊతమివ్వాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మరొక కీలక అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ నేతన్న సేవలో పేరుతో కొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇవాళ చీరాలలో ఈ పథకం ప్రారంభం కాబోతోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం కూడా అందించబోతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 71,536 చేనేత కుటుంబాలున్నాయి. వారికి ఇవాళ ఈ పథకం ద్వారా వారి అకౌంట్లో నేరుగా 179 కోట్లను ప్రభుత్వం జమ చేయబోతోంది. అనంతరం బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఏం మాట్లాడబోతున్నారు, వారికి భరోసా కలిగించే విధంగా ఏదైనా విషయాలు ప్రస్తావిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇవాళ బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించబోతున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జాండ్రపేట చేనేతల వర్క్షాప్ ను కూడా సీఎం చంద్రబాబు సందర్శిస్తారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడతారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అలాగే వారి సూచనలు కూడా తెలుసుకోబోతున్నారు. అటు మనం చూస్తూ ఉన్నాం, సంప్రదాయ చేనేత వృత్తి అనేక కుటుంబాలకు ఇప్పటికీ కూడా జీవనాధారం. అయితే ఆ వృత్తి ఇప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తోంది. ముడిసరుకు ధరల పెరుగుదల కావచ్చు, మార్కెట్లో పోటీ కావచ్చు, పవర్లూమ్ ప్రభావం వంటి అనేక కారణాలతో ఈ రంగం ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆ చేనేత కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక సాయం చేయడం ద్వారా వృత్తిపై నమ్మకం పెంచడంతో పాటు అలాగే రాబోయే యువతను కూడా చేనేత వైపు ఆకర్షించాలన్నది అటు ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. నేతన్న సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. చేనేత కుటుంబాలకు నేరుగా వారి అకౌంట్లోనే ఏపీ ప్రభుత్వం తరపున డబ్బులను జమ చేయబోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి
శంకర్ అందిస్తారు. శంకర్, ఇవాళ సీఎం చంద్రబాబు చీరాలలో పర్యటించబోతున్నారు. నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అలాగే బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు కదా. ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? నేడు జాతీయ చేనేతల దినోత్సవం సందర్భంగా చీరాల్లో అందుకు వేదిక కాబోతుంది. సో ఈ సందర్భంగా ఇక్కడ చేనేత జాతీయ దినోత్సవం ఇక్కడ చేనేతలకు నేతల సేవలో ఒక పథకాన్ని ఇక్కడ వివత్త ప్రణాళిక ఒక ప్రభుత్వం కూడా ఇక్కడ పథకాన్ని ఓపెన్ చేసేందుకు సిద్ధం కాబోతుంది. దీనిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 71,536 మంది లబ్ధిదారు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25,000 చొప్పున సీఎం చంద్రబాబు ఈ రోజు డైరెక్ట్ డీబీటీ ద్వారా వాళ్ళ ఖాతాలకు నేరుగా పథకాన్ని ప్రారంభించిన తర్వాత నేరుగా వాళ్ళ ఖాతాలకు జమ చేయబోతున్నారు. సో ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు గత పరిస్థితులు చూసుకున్న తర్వాత చేనేత కుటుంబాలు ప్రధానంగా ముడిపంపులు పెరగడం, అదేవిధంగా చేనేత వృత్తిని కొనసాగించడం భారంగా మారిన నేపథ్యంలో వారి యొక్క బాధలు అర్థం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క భూత్వ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా బాపట్ల జిల్లాలో ఒక 9,000 మంది చేనేత కార్మికులు ఉండడం, అదే ప్రధానంగా చీరాలో ఎక్కువ శాతం మంది కూడా వివర్తి ఉండడము, వారి ప్రధాన వృత్తి చేనేత ఉండడము ఇక్కడ ప్రభుత్వము ఇక్కడ వేదిక కూడా ఎంపిక చేస్తుంది. ఇక్కడ చూసినటువంటి ఈరోజు చీరాలో కొద్దిసేపట్లో ముందు అక్కడ ప్రారంభించబోతున్నటువంటి ఈ సభా వేదికగా ప్రారంభించబోతున్నటువంటి ఈ సభా వేదిక మొత్తం సర్వం సిద్ధమైంది. అటువల్ల క్యాడర్ తో పాటుగా ఇటువల్ల అధికారులు సంతోషం చేశారు. విజయవంతం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే సభా వేదికగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చీరాలకు మొదటిసారిగా చంద్రబాబు రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ క్యాడర్ కూడా ఎంతో ఉత్సాహంగా చంద్రబాబు రాక కోసం ఎదురు చూస్తుంది. ఏదైతే గత ఎన్నికలకు ముందు ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ముందు కూడా కొనసాగించాలనే వరవడితో చంద్రబాబు కూడా చాలా క్యాడర్ తో ఒక సందేశం అయితే ఇవ్వబోతున్నారు. సాయంత్రము 2:35 నుంచి 4:15 వరకు జరుగుతున్నటువంటి క్యాడర్ సమావేశంలో కీలక సందేశం ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఏదైతే చీరాల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఉన్నారో మాల్కొండ, సో ఈయన కూడా ఇప్పుడు ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ను ఆయనకు అందించబోతున్నారు. వచ్చే ఎన్నికల కూడా మళ్ళా ఇక్కడ చీరాల ఉన్నటువంటి టీడీపీని ఖచ్చితంగా మళ్ళా గెలిచే విధంగా ఇక్కడ క్యాడర్. థాంక్యూ శంకర్.